పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో వామపక్ష పార్టీల ప్రతినిధులు ప్రదర్శన చేశారు. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని నినాదాలు చేశారు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీనులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఊచకోతను తీవ్రంగా ఖండించారు. 20 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 55,000 మందికి పైగా పాలస్తీనులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని, ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థులు కేంద్రాలతో సహా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని తెలిపారు. అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ ఫ్లోటిలాకు చెందిన మాన్ ఓడపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని తీవ్రంగా నిరసించారు. అదుపులోకి తీసుకున్న అంతర్జాతీయ వాలంటీర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ పట్ల మెతక వైఖరి సరికాదని అన్నారు. వలసవాద వ్యతిరేక సంఘీభావం, జాతి విమోచన ఉద్యమాలకు మద్దతునిస్తూ భారత్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తూ వస్తున్న వలసవాద వ్యతిరేక జాతి విమోచన ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విదేశాంగ విధానం నుండి వెనక్కి తగ్గడం సిగ్గుచేటని అన్నారు. పాలస్తీనా ప్రయోజనాలకు ఇప్పటి వరకు మన దేశం ఇచ్చిన చారిత్రక మద్దతుకు అనుగుణంగా భారత ప్రభుత్వం సూత్రబద్ధమైన వైఖరి తీసుకోవాలని తెలిపారు. భారతదేశం పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించి ఇజ్రాయెల్కు సైనిక భద్రతా సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలను ప్రోత్సహించి ఆయుధ వ్యాపారం చేసుకుంటుందని, ఇది ప్రపంచ శాంతికి విఘాతమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాజా, ఎస్ఎస్ మూర్తి, నాయకులు పడాల రామకృష్ణ, రామచంద్రరావు, రాంబాబు, సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వి కొండలరావు, నాయకులు నల్ల రామారావు, కె రాంబాబు, సునీల్, లావణ్య, త్రిమూర్తులు, రవణమ్మ, రమణ, దేముడు బాబు, వెంకట్రావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు రామిరెడ్డి శ్రీనివాస్, అప్పారావు, రమణ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాలస్తీనా పైన ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని, నరమేధాన్ని, పసిపిల్లలు, మహిళలు వేలాది మందిని యుద్ధోన్మాదంతో హత్యగావిస్తూ ఉన్నారు. ఈ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి దురాక్రమణ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే ఆపాలని చెప్పి ఫ్రీ పాలస్తీనాని పిలిపివ్వడం జరుగుతూ ఉంది. ఈ వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ 1917 నాటికి అసలు ఒక దేశంగా లేని దేశానికి శరణార్థులుగా ఉన్న వాళ్ళకి పాలస్తీనా సానుభూతితో ఆశ్రయమిస్తే ఈరోజు మొత్తం దొండ ముదిరి ఓసలు వెళ్ళినట్టుగా మొత్తం ఆశ్రయించిన దేశం అనేటువంటి పాలస్తీనానే మొత్తం కబలించి దాని భూభాగం 90% భూభాగాన్ని ఆక్రమించి దాన్ని ప్రతిఘటించినటువంటి ప్రజలపైన మొత్తం దాడులు చేసి హత్యలు గావిస్తూ ఉన్నారు. కేవలం గత 2 సంవత్సరాల్లోనే సుమారు 57,000 మంది ప్రజల్ని హత్య గావించారు. ఈరోజు హాస్పిటల్లో, పాఠశాలలో, శరణార్థుల శిబిరాలపైన కూడా దాడులు చేసి ఈరోజు హత్య గావిస్తూ ఉన్నారు. చాలా అమానుషమైంది, ఇది యుద్ధ నీతికి కూడా వ్యతిరేకమైంది. ఇలాంటి అమానుషమైన దాడుల్ని ఇజ్రాయెల్ సాగిస్తూ ఉంది. దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం నిశ్చితంగా మద్దతిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలని ప్రోత్సహించి ఆయుధాలు మార్కెట్లో వ్యాపారం చేయాలనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పాలస్తీనాకి
భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫు నుంచి అలాగే వామపక్ష పార్టీల తరఫు నుంచి సంఘీభావం తెలపడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నా పేరు బి పవన్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు. వ్యాప్తంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, మిగతా లిబరేషన్ అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు పాకిస్తాన్కి సంఘీభావంగా పాకిస్తాన్కి సంఘీభావంగా శాంతి ర్యాలీలు జరపదాలు పెట్టాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏం జరుగుతుందో ఏం చేస్తుందో దాని పడగనేడ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, శాంతి కోరే వ్యక్తులందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, తన మార్కెట్ని, ఆయుధాల మార్కెట్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడం కోసం, ఆయా దేశాల మధ్య సహజ వనరులను దోపిడీ చేయడం కోసం ఈ యుద్ధాలు చేపడుతున్నాయి. వెనకాల ఇజ్రాయేల్ వెనకాల అమెరికన్ హస్తం ఉండి ఈరోజు గత పాలస్తీనా కానీ, గాజా కానీ, ఇప్పుడు ఇరాన్ కానీ, దీంట్లో మనకు ఏం కనపడుతుందంటే ప్రధానంగా యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే మన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యుద్ధం వల్ల ఏం లాభం వచ్చింది? ఇప్పటికి చిన్నపిల్లలు, పసిపిల్లలతో సహా ఒక సుమారు 50,000 మంది పైగా ఈరోజు చనిపోయిన ఘటన మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఘటన చూస్తూ ఉంటే ప్రపంచ శాంతి ఈరోజు పక్కకెళ్ళిపోయి యుద్ధం అనేది, ఈ యుద్ధం ఉన్మాది ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అధికారం చేపట్టగానే నేను అన్ని యుద్ధాలు ఆపేస్తానని చెప్పాడు. కానీ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల సామగ్రిని ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నాడు. అందుకనే ఈ యుద్ధాన్ని ఎవరైతే ప్రపంచంలో ఉన్న శాంతి దూతలు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు.